లక్కోజు కుమారి వ్లాగ్స్ అండి. ఓకే, అయితే ఈరోజు నేను ఎందుకు వచ్చానంటే మీ ముందలకి మునగాకు గురించి చెప్తా కూర్చాను. మునగాకు 300 రోగాలకి నయం చేస్తుంది, తెలుసండి. అంటే దూరంగా ఉంటుంది. మునగాకు 300 రోగాలకి దూరంగా ఉంటుంది, తెలుసండి. అంత మంచిది మునగాకు, తెలుసండి. మునగాకు అంత మంచిది మన ఆరోగ్యానికి, తెలుసండి. మునగాకు వల్ల మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవి మనం పప్పులో వేసుకుంటాము, పచ్చడి చేసుకుంటారు, మునగాకు రసాలు తీసుకొని తాగుతారు. చాలా మంచిదండి మునగాకు. దాంట్లో ప్రోటీన్లు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి, తెలుసండి. 300 రోగాలకి దూరంగా ఉంటుందంటే దాంట్లో ఎన్ని ప్రయోజనాలు ఉంటే అలాగే ఇది అవుద్దండి. అబ్బా, షుగరు బీపీ ఉన్న వాళ్ళకు కూడా అది చాలా మంచిదండి. షుగర్ బీపీ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది మునగాకు. ప్రాణాంతకమైన క్యాన్సర్ను కూడా దూరం పెడద్దండి మునగాకు. ప్రాణాంతకమైన క్యాన్సర్ను కూడా దూరంగా పెడద్ది మునగాకు. అంత మంచిది మునగాకు, తెలుసండి. ములక్కాళ్ళు అవి ఇవి తింటాం కదండి, అప్పుడప్పుడు ములక్కాళ్ళు కూడా మనం తింటాం కదా, అది కంపల్సరీ. కానీ మునగాకు మట్టికి చాలా మంచిది, ఇంకా చాలా మంచిదండి. మునగాకు వల్ల మనకి బోల్డ్ ప్రయోజనాలు ఉన్నాయి, తెలుసండి. బాగా ప్రోటీన్లు అవి ఎక్కువగా ఉంటాయి, చాలా మంచిదండి అది. ఓకే, మీకు మునగాకు గురించి నేను చెప్పదలుచుకున్నాను. కంపల్సరీగా ఇప్పుడు రోజులు బట్టి మన ఆరోగ్యాలను బట్టి మునగాకు పిల్లలకేంటి పెద్దలకేంటి కళ్ళకి చాలా మంచిది. కంపల్సరీ తినండి మీరు. వారానికి ఒకసారైనా చక్కగా పప్పు మునగాకు పిల్లలకి కంపల్సరీ పెట్టండి. చాలా మంచిదండి ఇది, తెలుసండి. మునగాకు చాలా మంచిది. రసాలు తీసుకుని తాగుతారండి. మోకాళ్ళ నొప్పులకు కూడా ఇది మునగాకు చాలా మంచిది. అది ముద్ద కింద నూరేసి, మునగాకు ముద్ద కింద నూరి మోకాళ్ళకి కట్టుకట్టేసుకుంటారు, తెలుసండి. అంత మంచిది మునగాకు. 300 రోగాల కంటే చెప్పండి, 300 రోగాలకు నయం చేస్తుంది, దూరంగా ఉంటుంది అనమాట. అంత మంచిదండి మునగాకు మన ఆరోగ్యానికి. ఓకే, తప్పనిసరిగా మీరు కూడా పాటించండి. మునగాకు కంపల్సరీ మీ పిల్లలకేంటి మీరేంటి అందరూ చక్కగా తినండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.